మీ రైతు బిడ్డను మల్లేష్ని మాట్లాడుతుందా. ఇది మా నేర్ప తోట చూడబ్బా. ఇప్పటికైతే బాగానే ఉంది. కొద్దిగా వర్షాలు ఎక్కువ పడి కొద్దిగా ఆరాక భూమి అక్కడిక్కడ ఉంది. ఇప్పటికైతే పర్వాలేదు. సూపర్ 10 వేసినది. 3 రౌండ్లు పిండి వేసిన. 10 మంది కూడా 3 సార్లు నిన్న కొట్టిన. ఇప్పుడు జర్ర ఎండలు కాసినందుకు బాగా కొద్దిగా పడింది. మంచిగానే ఉంది. కనపడుతుంది కదా మీకు, మంచిగానే ఉంది. కొద్దిగా పిండి ఎక్కువ వేయవలన ఇక మొత్తం జర ఆకుల మీద పడి కమిరిని ఆకులు. ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇక మళ్ళీ ఇవాళ జర మోడం వేసుకొని ఉంది. ఇక ఒండు బాగా పెట్టినాయి. 7 బాగా 1 ఎకరన్నరకి ఒక 80 ట్రాక్టర్లు లాసర కొట్టింట, 80 కొట్టింట. ఆ ఒండు వలన భూమి అనేది ఆరనిచ్చలేదు. అట్లా ఆరనియాక జర వెనక సేరు కొద్దిగా తీసుకుంటుంది, నిదానంగా తీసుకుంటుంది. మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు వర్షాలను బట్టి జర చేనులో అంతంతనే ఉన్నాయి. కొద్దిగా ముందర పెట్టిన నీళ్ళు అటు ఇటు దుల్లిపోయిన నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. కొద్దిగా ఇది భూమి బంధాలు కదా, చెడిపి పెట్టినాం ఈసారి. ఇప్పుడే ఉన్న చెట్లు ఏం పూత వచ్చినాయి చూడు. పూత వచ్చి మెల్లగా క్రాప్ సెట్టింగ్ అవుతుండయి. కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇవి ఏం లాస్ట్కి ఆడకు పెడుతుందో ఏమో. 7 పంటలు పండే దగ్గర కూడా భద్రం లేవు. అది మీ రైతు బిడ్డను మల్లేసి మాట్లాడుతుండా.